ఈ దినము ప్రభు మీకు ఇచ్చుచున్న మాట ఏమిటి అంటే, యెషయా గ్రంథం 41:15 నేను తరచుగా అదే వాక్యమును మీకు నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఆహ్, నాకు ఆ నడిపింపు వచ్చింది ఈ సంవత్సరము ఈ వాక్యమును చెప్పాలి ప్రజలకని. నేను ఈ వాక్యమును కొద్దిగా వివరిస్తూ ఉన్నాను. ఈ వాక్యంలో ఆరంభంలో ఏం చెప్పబడి ఉన్నదంటే కక్కులు పెట్టబడి అంటే చాణం పట్టడం. అంటే కత్తి ఉన్నదని అనుకోండి. కత్తి అంటే ఏంటిది? షార్ప్‌గా ఉంటేనే కత్తి. లేకపోతే ఒక పట్టి, లేకపోతే ఒక రాడు ముక్క అని చెప్తాం. ఎప్పుడది షార్ప్‌గా ఉంటదో, కోస్తదో దానికే కత్తి అని మనం చెప్తూ ఉంటాం. కత్తిని కొంచెం జాగ్రత్తగా వాడాలి. షార్ప్‌గా ఉన్న కత్తిని చాలా జాగ్రత్తగా వాడాలి. ఒక్కొక్కసారి కరెక్ట్‌గా దాన్ని వాడకపోతే మనకే ప్రమాదం అయితది. మన చెయ్యే కోసుకుపోతది. అప్పుడు నేను వరంగల్‌కి వచ్చిన క్రొత్త 1984లో వచ్చాను. 1994లో బాగా లాస్ వచ్చింది. లాస్ వచ్చిన తర్వాత నేను కూడా ఈ స్వీట్ ఐటెమ్ చేస్తాం. అన్నయ్య అదే చేస్తాడు. నేను కూడా అదే చేస్తామని ఈ పల్లి పట్టి, తర్వాత ఈ కోవా, ఈ కొబ్బరి బర్ఫీ ఇదన్నీ అప్పుడు తయారు చేసి నేనే కట్ చేశాను. అప్పుడు చాలా కష్టం వచ్చింది గదా! నా జీవితంలో. ఆ టైంలో నేనే దానిని కట్ చేసేవాడిని. ఒక్కొక్కసారి కత్తి స్లిప్ అయ్యి ఈ చేతుల మీదకి వెళ్ళిపోతది. కోసుకుంటూ వెళ్ళిపోతది మొత్తం బ్లడ్. ఇట్లా 2, 3 సార్లు నాకప్పుడు జరిగింది. ఈ కత్తి ఆ కర్ర మీద ఇలా ఎక్కి చేతి మీదకొచ్చేస్తది. బాగా షార్ప్‌గా ఉంటది. మేము రోజు అప్పుడప్పుడు ఇది పడుతూనే ఉంటాం షార్ప్‌గా. ఎందుకంటే నీట్‌గా కట్ కావాలి. ఈ పల్లి పట్టులన్నీ మంచిగా నీట్‌గా సైడ్‌లో మంచిగా లుక్ బాగా రావాలంటే మంచిగా కటింగ్ బాగుండాలి. కాబట్టి కత్తి ఓకే. కక్కులు పెట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా వాడాలి. ఇష్టం వచ్చినట్టు చేయలేం. అంటే దేవుడు మనలను షార్ప్ చేశాడు. షార్ప్ చేసిన తర్వాత మనము కరెక్ట్‌గా వాడబడాలి. లేకపోతే ప్రమాదం కూడా అయితది దాని వలన. ప్రియులారా, ఈ సంవత్సరం దేవుడు మనల్ని షార్ప్ చేస్తానంటున్నాడు. షార్ప్ చేసి, స్పీడ్ చేసి నేను వాడుకుంటా. అంటే సేవకులను మాత్రం గాదు, సాధారణ ప్రజలను కూడా నేను వాడుకుంటా. ఏదో ఒక పని మీద, ఏదో ఒక తలాంతు వారిలో ఉంటది. దాగి ఉంటది. అది మెల్లగా బయటికి తీస్తా. కొన్నిసార్లు మీరు వెళ్ళే ప్లేస్‌లో మీ తలాంతుని బయటికి తీసుకురాలేకపోయి ఖాళీగా కూర్చొని రావచ్చు. మీలో ఉన్న తలాంతును బయటికి తీసుకొని రాలేక అటువంటి అవకాశం లేక కూడా మీరు కష్టపడవచ్చు. కానీ దేవుడేమంటున్నాడంటే, ఆ తలాంతులను బయటికి తీస్తా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక విషయంలో మీరు నా రాజ్యమును కట్టుటకు మిమ్మును నేను వాడుకుంటాను అని ప్రభు అంటున్నాడు. ఎందుకంటే అందరూ అన్ని పనులు చేయలేరు. నేను వాక్యం చెప్పాలంటే వాక్యం. నేను కూడా ఇప్పుడు సొంతంగా సౌండ్ సిస్టమ్ ఇది కొనటానికి ఆలోచిస్తున్నా. ఎందుకంటే మనం ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు స్టేజ్‌కి వెళ్ళే టైంలో అది లేదు, ఇది లేదంటే ఈ టెన్షన్ ఉండే నేను అక్కడ ఏ వాక్యం చెప్పాలి? ఏం ప్రవచనముగా ప్రజలకు దేవుడు ఇచ్చిన వాక్కును ఎలా కరెక్ట్‌గా తీసుకొని వెళ్ళాలి? ఈ టెన్షన్ ఉండే. కాబట్టి అనవసరమైన టెన్షన్ ఉండకూడదు. అందరికీ దేవుడు అన్నీ ఇచ్చాడు. అందరికి చెప్పేస్తే వాళ్ళ
కష్టంలో వాళ్ళ ప్రయాసంలో వాళ్ళు ఉంటారు. అవును. కొందరు స్టేజ్‌ని బాగా చూసుకుంటారు. కొందరికి మేనేజ్‌మెంట్ గిఫ్ట్ ఉంటది. కొందరికి పాడుచున్న తలాంతు ఉంటది. కొందరికి చిన్న యాక్ట్స్ నాటిక చేసే అలవాటు ఉంటది. అనుభవం ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఉంటది. తప్పకుండా అది మెల్లగా బయటికి తీయాలంటే మీరు షార్ప్ గావాలి. షార్ప్ అయినప్పుడు దేవుడు మెల్లగా బయటికి తీసి మిమ్మల్ని వాడుకుంటాడు. షార్ప్ కావాలంటే నేను చెప్పాను ఇంతకుముందు నేను మెసేజ్‌లో చెప్పాను. నోవహు నీతిగా నడిచెను. అందుకే షార్ప్‌గా ఉన్నాడాయన. దేవుని స్వరమును విన్నాడు. ఓడ తయారు చేయాలి. నాశనం కాబోచున్నది భూమి అని దేవుని మాటను స్పష్టముగా ఆయన విని షార్ప్‌గా ఉన్నందున విన్నాడు. తర్వాత నోవహు దేవునితో నడిచెను. దేవునితో నడిచానంటే ఎప్పుడు కూడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అన్ని పనులను పక్కబెట్టి స్తోత్రం, స్తోత్రం. అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు 24 గంటలు స్తోత్రం, స్తోత్రం. అన్నిటికి ఒక్కొక్క టైం ఉన్నది. కరెక్ట్‌గా దాన్ని మనం చేయాలి. కొన్ని మీటింగ్స్‌ను చూస్తే నాకు కొద్దిగా ఆలోచన చేసి నవ్వుతాను. ఎందుకంటే మార్నింగ్ మీటింగ్, రాత్రి మీటింగ్. మార్నింగ్ కానుక పడతారు. రాత్రి కానుక పడతారు. మళ్ళీ నెక్స్ట్ డే మీటింగ్. మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి మీటింగ్. అంటే రోజు మీటింగ్ అక్కడ భోజనం ఇస్తున్నారు. అన్నీ సహాయం చేస్తున్నారు. అన్నీ వసతులు ఉన్నవి. ఓకే. వారు వెళ్ళి ఎప్పుడు సంపాదించుకొని మళ్ళీ కానుక వేయటానికి సంపాదించుకొని రావద్దా? వారు బయటికి వెళ్తేనే కదా! వారు ఏదైనా పని చేసి మళ్ళీ తీసుకొచ్చి మనకు కానుక ఇస్తారు. అని చెప్పి నాలో నేను అలా ఆలోచన చేసి నవ్వుతూ ఉంటాను. అక్కడనే భోజనం చేస్తారు. అక్కడనే పడుకుంటారు. మళ్ళీ మార్నింగ్ అక్కడనే చేస్తారు. మళ్ళీ అక్కడే పడుకుంటారు. కొన్ని సభలలో కూడా అలా చేస్తారు. అక్కడనే ఉంటారు ప్రజలు. అంటే కానుక వేయాలి, తీయాలి. కానుక అంటే ఎన్ని సార్లు వేస్తారు పాపం. దేవుడు వెళ్ళి వారిని బయటికి వెళ్ళి దేవుడు దీవించి మళ్ళీ వారు దీవించబడి మళ్ళీ దేవుని సన్నిధికి కానుకతో రావాలి. కాబట్టి దేవునితో నడిచెను అంటే ఎప్పుడు చూసినా దేవుని మీద ఒక భక్తి, భయము ఏది చేసినా కూడా దేవుణ్ణి ముందు పెట్టడం. ఇటువంటి అనుభవం గలవారు వారు తప్పకుండా షార్ప్‌గా ఉంటారండి. షార్ప్‌గా ఉంటారు. ఇది దేవునికి ఇష్టమేనా? ఇది నేను చేయవచ్చా? ముందుకు పోవచ్చా? ఇది కరెక్టేనా? నేను మాట్లాడేది కరెక్టేనా? అని చాలా షార్ప్‌గా ఉంటారు. దైవ భయం, భక్తి గలవారు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆలోచనతో ఉండేవారు. ఎప్పుడు కూడా చాలా అలర్ట్‌గా ఉంటారు. షార్ప్‌గా ఉంటారు. నోవహు దేవునితో నడిచెను. అందుకే ఆయన స్వరమును విన్నాడు. ఓడను తయారు చేసి ఓడ ఒక్క రోజులో తయారవుతదా? కొన్ని నెలలు కష్టపడాలి. అందరూ గేలి చేస్తున్నారు. ఈ పెద్ద మనిషికి ఏదో పిచ్చి పట్టిందయ్యా అని. ఇప్పుడు కూడా ప్రభు రాబోచున్నాడు అని చెప్తే కొందరు గేలి చేసేవారు కూడా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తాడు. అప్పుడు నరుడుగా కన్యక గర్భంలో ఆయన రాబోచున్నాడు రక్షకుడు అంటే ఎవరు నమ్మలేదు. అప్పుడు ప్రవక్తలు చెప్పినప్పుడు. కానీ ప్రవచించిన ప్రకారం వచ్చాడు. ఇప్పుడు ప్రభువే చెప్పాడు. నేను మళ్ళీ తిరిగి వస్తాను. కాబట్టి తప్పకుండా ప్రభు మళ్ళీ తిరిగి వస్తాడు. దాని కొరకే ప్రజలు ఎదురు చూస్తున్నారు. వేగంగా పోవుచున్నది కాలం. కాబట్టి మనం ఇది అన్నిటిని మనం తెలుసుకొని, అర్థము చేసుకొని, షార్ప్ కావటానికి నోవహు దేవునితో నడిచెను.
దైవ భక్తితో దేవుని వెతుకుచున్నవారు, దేవుని ముందు పెట్టుచున్నవారు అన్ని విషయములలో షార్ప్‌గా ఉంటారు. దేవుడు ఆ షార్ప్‌నెస్ తప్పకుండా ఇస్తాడు. ఆయన స్వరమును వినే ధన్యత ఇస్తాడు. కాబట్టి మనము దేవునితో నడవడం. దేవునితో నడవడం అంటే ఆయన చెప్పిన మాటల్ని వినడం. దేవునితో నడవడం అంటే గైకొనడం. గైకొనడం. ఆయనను స్తుతించడం. కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉండడం. ఇవన్నీ ఉన్నవి. ఇదన్నీ ఉన్నప్పుడు దేవుడు షార్ప్‌గా చేస్తాడు. స్పీడ్ చేస్తాడు. ఏదో ఒక మార్గంలో దేవుడు ఏదో ఒక విషయంలో తప్పకుండా మిమ్మల్ని వాడుకుంటాడు. అటువంటి ధన్యత దేవుడు మీకు ఇవ్వాలి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ దినము కొన్ని మాటలు ప్రజలు చెప్పాను, వారు విన్నారు. ఇప్పుడే మీ హస్తము ప్రతి ఒక్కరి మీద ఎంతమంది విన్నారో వారందరి మీద మీ హస్తము వచ్చునుగాక. చీల్చబడిన మీ హస్తం వచ్చునుగాక. ఇప్పుడే అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, వారిని నింపండి, నడిపించండి. ఈ దినము విజయం దయచేయండి. ఎక్కడ వెళ్ళాలనో, ఏం చేయాలనో మీరు బోధించండి, తోడుగా ఉండండి. అద్భుతాలు, సూచక క్రియలు వారి జీవితంలో జరుగునుగాక. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాం. కృప దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చెప్పండి. ప్రభు మిమ్మను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.